కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. చేసే పనులు కలిసి వస్తాయి. శుభ కార్యక్రమం లోపట పాల్గొంటారు. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ పెట్టండి, జాగ్రత్తలు తీసుకోండి. కర్కాటక రాశివారు ఏవైనా పనులు చెయ్యాలి ముఖ్యమైనవి అని అనుకుంటే కొద్దిగా వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు మీకు అంతగా కలిసి రాకపోవచ్చును. కర్కాటక రాశివారు ఈరోజు మహాలక్ష్మీ నమః అని చెప్పి 11 సార్లు అమ్మవారికి నామాన్ని స్మరించి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా ఉన్నది. ప్రయత్నాల లోపట కొంత వ్యతిరేక ఫలితాలు రావచ్చును. చేసే పనులు శ్రద్ధగా చేయండి. ధనపరంగా కొంత కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. నూతన అవకాశాలు ముందుకు వస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవారు శ్రమ ఎక్కువగా పడడం వలన మీకు ఫలితాలు తొందరగా అందుతాయి. శుభవార్తను వింటారు. సింహరాశి వారు ఈరోజు దుర్గా 12 నామాలు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. చేసే పనులు ముందుకు వెళ్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని వాయిదా పడతాయి. సమయానికి డబ్బు వస్తుంది. విందు వినోదాల లోపట పాల్గొంటారు. విహారయాత్రలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. మిత్రులతోని సరదాగా గడుపుతారు. సంతోషంగా కుటుంబ సభ్యుల మధ్యన గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యారాశి వారు ఈరోజు మహాలక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తర నామాలు చదువుకుంటూ ఎర్రటి పుష్పాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.